హాయ్ అండి, వెల్కమ్ టు మై దుర్గా కన్నయ్య యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఇది నా సీక్రెట్ హెయిర్ ఆయిల్ అండి. నేను రెగ్యులర్గా ఇదే వాడుతాను నా హెయిర్కి. హోమ్మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అన్నమాట. మందారం పువ్వులు, ఆకులు, కరివేపాకు కామన్గా ఎవరైనా వేస్తారు. కానీ నేను మాత్రం కొన్ని పొడులు, ఆకులు, కొన్ని ఇంగ్రీడియంట్స్ వేరే వేస్తాను. మ్యాక్సిమం న్యాచురల్వే వాడండి. హెయిర్కి, స్కిన్కి అన్నీ ఏవేవో కెమికల్స్ వాడి మీ జుట్టును, స్కిన్ను మీరే పాడు చేసుకుంటున్నారు. ఇక ఆయిల్ విషయానికి వస్తే అన్నీ వేసి ఆయిల్లో చాలాసేపు మరగబెట్టాలి. వాటిలోని రసం మొత్తం ఆయిల్లోకి రావాలి. అలా అయితేనే రిజల్ట్ బాగుంటుంది హెయిర్కి. ఈ ఆయిల్ రెడీ కావడానికి 3 అవర్స్ పైనే పడుతుంది. ఆయిల్లో మంచిగా మరిగినాక ఒక కాటన్ చున్నీలో వేసి బాగా గట్టిగా పిండాలి. చేతులు బాగా నొప్పి వస్తాయి ఇది ఆయిల్ పిండినప్పుడు. ఆయిల్ మొత్తం పిండినాక ఒక బాటిల్లో లేదా గాజు సీసాలో వేసి మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఒక గిన్నెలో పోసుకొని వాడుకోవాలి. కొంతమంది బాటిల్తోనే చేతిలో వేసుకొని అలా పైన రుద్దేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నా చూడండి. జుట్టుకు మాత్రమే రాయొద్దు, మాడకు అంటాలి ఆయిల్ బాగా. ఓన్లీ హెయిర్కి మాత్రమే అప్లై చేస్తేనే కాదు, మాడకు మంచిగా అంటించాలి. పాయ తీస్తూ మంచిగా మాడకు పెట్టినాక జుట్టు వెంటనే దువ్వకుండా ఒక 5 నిమిషాలన్నా, కనీసం 5 నిమిషాలన్నా మసాజ్ చేయాలి మంచిగా. అలా అయితేనే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి జుట్టు హెల్తీగా ఉంటుంది. జుట్టు వెంటనే దువ్వకుండా పైకి కొప్పు కట్టేసుకోవాలి. ఇక మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవడమే. ఈ ఆయిల్ పెట్టినాక 3-4 డేస్ వరకు కూడా ఉండొచ్చు, ఏం కాదు. కాకపోతే ఇక 1 వీక్, వీక్లీ 2 టైమ్స్ అన్నా హెడ్ బాత్ చేసుకోవాలి కంపల్సరీ. అట్లయితేనే డాండ్రఫ్ తొందరగా రాకుండా ఉంటుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.